ఏంటంటే ఇది విచారణ జరిపే అర్హతను మీరు కోల్పోయారు. ఎంక్వైరీకి ముందే పరిధిని దాటి మీడియా కాన్ఫరెన్సు, కమిషన్ చట్ట విరుద్ధం, విచారణలో నిష్పాక్షికత లేదు, నన్ను దోషిగా చూపట్టాలనేదే మీ ఉద్దేశం. అన్ని అనుమతుల తర్వాతే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పనులు ప్రారంభం. గత్యంతరం లేకే అధిక ధరలకు కరెంటు కొనుగోలు. వెనుకబడిన జిల్లా కావడంతోనే నల్లగొండలో యాదాద్రి ప్లాంట్ ఏర్పాటు. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ ఒక లేఖ ఇచ్చిండు. ఏమనంటే స్వచ్ఛందంగా మీరు తప్పుకోండి, విచారణ జరిపే అర్హతను కూడా మీరు కోల్పోయినరు. ఎందుకోసం అంటే మీరు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నన్ను దోషిగా ఆల్రెడీ డిసైడ్ చేసేసిర్రు, కాబట్టి మీరు అర్హతను కోల్పోయినరు. నిజాలు తెలుసుకోకుండానే మీరు విచారణ జరపకుండానే డిసైడ్ చేసేసిర్రు అని చెప్పడానికి ఎంక్వైరీకి ముందే పరిధి దాటిందని చెప్తా ఉన్నాడు. సో గత్యంతరం లేకనే కొన్నా అంటున్నాడు కరెంటు. మరి ఎందుకు కొన్నాడు అత్యధిక ధరకు అనేది ఆయన ఇచ్చిన లెటర్లో ఉంటది. ఆయన ఏమి ఆన్సర్ చెప్పిండు, విచారణకు హాజరు కావాలి లేదంటే దానికి రిప్లై రావాలని చెప్పి అడిగినందుకు మీదే తప్పు అని చెప్పిండు. ఇక్కడ చూడు ఇగో ఈ లేఖ చూడాలి ఫస్ట్. ఇక్కడ ఉంటది ఇగో, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఛత్తీస్గఢ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఈ ఎంక్వైరీ కమిషన్ చట్టవిరుద్ధమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ కమిషనే చట్టవిరుద్ధమని చెప్తా ఉన్నాడు. సో విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు శనివారం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ ద్వారా తన వివరణ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థ కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియజేశారని, వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్ర విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం తెలిపిందని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే రేవంత్ రెడ్డి ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ కు వెళ్లే అవకాశంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, కానీ ఆయన ఆ సమయంలో ఎలాంటి అప్పీల్ కు వెళ్ళలేదన్నారు. కానీ రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సాధించిన విజయాలకు దురుద్దేశాలను ఆపాదించారని మండిపడ్డారు. అంతటితో కాకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు అని చెప్తా ఉన్నాడు. సో ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కావాలని దురుద్దేశపూర్వకంగానే కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పడానికి ఆ లెటర్ లో ప్రయత్నం చేసిండు. ఆ కమిషన్ బాధ్యతలు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన నరసింహారెడ్డికి అప్పగించారని తెలిపారు. అయితే నరసింహారెడ్డి కూడా ఈఆర్సీ వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడంపై కేసీఆర్ కన్నెర్ర చేశారు. కన్ను ఎర్ర చేసినట్టు ఆయన కేసీఆర్ అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే పరిగణలోకి తీసుకోకుండానే మీడియా సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు ఆమోదాలు పొందిన తర్వాతే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పని ప్రారంభించినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను తమపై ఆపాదించారని లేఖలో ప్రస్తావించారు. అందుకే ఈ అంశంపై విచారణ జరిపే అర్హతను నరసింహారెడ్డి కోల్పోయారని, ఈ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా విరమించుకోవాలని లేఖలో పేర్కొన్నారంటూ అసలు ఎంక్వైరీ చేయడానికి నీకు అర్హత లేదు అని చెప్తా ఉన్నాడు కేసీఆర్. తప్పు చేయడానికి నాకు అర్హత ఉన్నట్టు, ఆయనకి ఎంక్వైరీ చేయడానికి అర్హత లేనట్టు. ఇక బీఆర్ఎస్ ను బదనాం చేయాలని పెట్టినట్టు అయితే బీఆర్ఎస్ ను బదనాం చేయాలని ఏం అవసరం, ఎవరికేం అవసరం? బీఆర్ఎస్ ను బదనాం చేస్తే ఏమొస్తుంది? చేసింది తప్పు, మీరు తప్పు చేసి మళ్ళీ బదనాం చేయకూడదంట, మాట్లాడకూడదంట. యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను దామరచర్లనే ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన అంశమని కేసీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా వెనుకబడి ఉండడంతో దామరచర్లను ఎంచుకున్నామని, విశాలమైన స్థలం అందుబాటులో ఉండడంతో ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి భారీగా ఫ్లై యాష్ వెలువడుతుందని, దాన్ని పెట్టుకోలేం, అలా అని పారేయలేమని, అందుకే దామరచర్ల సమీపంలో ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడంతో ఆ సంస్థలు లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతోనే దామరచర్లను ఎంచుకున్నట్టు వెల్లడించారు. నవరత్న కంపెనీల్లో ఒకటైన బిహెచ్ఈఎల్ ను పనికి మాలిన ప్రైవేట్ సంస్థ అన్నట్లుగా నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని, తమ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుపట్టాలనే డిటర్మైండ్ మైండ్ సెట్ ని ఇది ప్రతిబింబిస్తోంది అని చెప్పి, అంటే పూర్తిగా కేసీఆర్ ని బదనాం చేయడానికి తను కంకణం కట్టుకొని కావాలనే ప్రీ ప్లాన్ గా చేసినట్టుగా ఇగో ప్రీ డిటర్మైండ్ మైండ్ సెట్ ని ఇది ప్రతిబింబిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. జ్యుడిషియల్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ లో ఈ ప్రస్తావన లేనప్పటికీ నరసింహారెడ్డి పరిధిని దాటి వివరించారని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణితో ఉన్నారని విమర్శలు చేశారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు.
సో ఈ కమిషన్ కు చైర్మన్ గా వచ్చిన నరసింహారెడ్డి ప్రెస్ మీట్ లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తనకు బాధ కలిగించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాస్త వ్యవధి కావాలని అడిగితే ఏదో దయతలిసి ఇచ్చినట్లుగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల మధ్య వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి నిజాన్ని నిగ్గు తేల్చాల్సి పోయి అందుకు విరుద్ధంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలనే అభిప్రాయంతో నరసింహారెడ్డి మాట్లాడారని విమర్శించారంటూ పూర్తిగా కమిషన్ ఏర్పాటే రాజ్యాంగబద్ధంగా లేదు, పైగా ఈ కమిషన్ కి అసలు నన్ను విచారించే అర్హత లేదు అని చెప్పి కేసీఆర్ డైరెక్ట్ అంటా ఉన్నాడు. పూర్తిగా అంటే బీఆర్ఎస్ ని బదనం చేయడానికి మాత్రమే ఈ ప్రయత్నం ఉంది తప్ప ఎక్కడ కూడా నిజాన్ని నిగ్గు తెల్చే ప్రయత్నం చేయలేదు. అట్లే యాదాద్రి ఈ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది దామరచర్ల నల్గొండలోనే ఎందుకు పెట్టాలి అని అంటే అది ప్రభుత్వానికి విచక్షణతో కూడినటువంటి అంశం, అది మా అంతర్గత అంశం. మేము ఎక్కడ పెట్టాలనుకున్నది మేము మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, అందుకోసం మేము తీసుకున్నాము. ఆనాడు అక్కడ వెనుకబడిన ప్రాంతమైనటువంటి నల్లగొండని అభివృద్ధి చేయడానికి అక్కడ ప్లాంట్ పెడితే దాన్ని కూడా తప్పు పట్టడం ఏంటి అని చెప్పి నరసింహారెడ్డిని డైరెక్ట్ గా అడుగుతున్నట్టు ఆ లెటర్ రాసినట్టుగా ఈయన చెప్పిండు పూర్తిగా. అయితే డెడికేటెడ్ కారిడార్ అవసరం కావడంతోనే యాక్చువల్ గా అక్కడ ఈ భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే దశలో తెలంగాణ తీవ్ర విద్యుత్ లోటులో ఉంది. పీక్ లోడ్ లాంటి అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా కరెంటు కొనుగోలు చేశామని ఈ విషయం అందరికీ తెలిసిందేనని కేసీఆర్ పేర్కొన్నారు. పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా కరెంటు కొనుగోలు చేశారు కదా, సో అధిక ధరలకు అంటే గత్యంతరం లేక ఒకే ఒక్క మాట కేసీఆర్ ఏమన్నాడంటే ఆ రోజు ఉద్యమంలో కావచ్చు, తర్వాత తెలంగాణ వచ్చినాక కావచ్చు, కరెంటు కష్టాలు నీటి కష్టాలు తొలగిపోవాలి ఈ తెలంగాణకు అని చెప్పిండు. అట్లనే అదే మాట ప్రకారము కేసీఆర్ ఏం చేసిండంటే కనురెప్ప కొట్టినంతసేపు అయినా సరే కరెంటు పోనీ అని చెప్పిండు తెలంగాణలో. సో అదాన్ని నిలుపుకోవడం కోసము, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎక్కడ కూడా కరెంటు పోకుండా చేయడానికి ఇష్టమున్న ధరకు పెట్టి కొనే ప్రయత్నం చేశారు. ఆ ధర కూడా మరి మిగతా రాష్ట్రాలు కొనుగోలు చేయట్లేదు అంటే అన్ని రాష్ట్రాలు కొనుగోలు చేయంగా మన రాష్ట్రానికి మాత్రమే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకి కొనుగోలు చేసిండని చెప్పి 20 రూపాయల వరకు పర్ యూనిట్ కాస్ట్ పెట్టి కొన్నారు అని చెప్తే అది ప్రభుత్వ విచక్షణ. 3 రూపాయలకు కొంటాం, 30 రూపాయలకు కూడా కొంటాం, అది ఆ సందర్భాన్ని బట్టి డిమాండ్ బట్టి సప్లై ఉంటుంది, సప్లైని బట్టి డిమాండ్ ఉంటుంది అని చెప్పి ఆ రోజు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇక్కడ ప్రజల మీద ప్రేమతో చేసినట్టుగా కనిపిస్తలేదు. సో అందుకోసం ఆ రోజు అందులో కమిషన్ల కక్కుర్తిపడి ఎక్కువ ధరకు పెట్టి కొన్నారు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి అది కారణం. నీ మాట నిలబెట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఇష్టారీతిలో కొనడం అది ఏం అవసరం వచ్చిందని చెప్పి అడిగారు. సో గంటో 2 గంటలో పోయినంత మాత్రాన నష్టం ఉండకపోతుండే, కానీ కనురెప్ప కొట్టినంతసేపు అయినా సరే కరెంటు పోనీయా అని చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన ఇష్టమైన ధరకి పెట్టి మన మీద ఆ ధరని మోపిండు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుకుంది. అందుకోసమే కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ దక్షిణాదిలో ఎక్కడైనా విద్యుత్ అందుబాటులో ఉందా ఆయన అడగడం ఏంటంటే తెలంగాణలో కరెంట్ లోటును పూడ్చుకునేందుకు మరి సౌత్ లో మరి దక్షిణాదిలో ఎక్కడన్నా విద్యుత్ అందుబాటులో ఉందా అని పరిశీలించి ఛత్తీస్గఢ్ లో మిగులు విద్యుత్ ఉందని అధికారుల ద్వారా తెలుసుకొని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. మొదట 1000 మెగావాట్స్, భవిష్యత్తులో అవసరమైతే మరో 1000 మెగావాట్ ఇవ్వడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారని కేసీఆర్ వివరించారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్లు లేవని, అదే సమయంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మహారాష్ట్రలోని వార్దా నుంచి డిచ్పల్లి వరకు లైన్ నిర్మాణం ప్రారంభించడంతో దాని ద్వారా తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయవచ్చని PGCIL తో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి డెడికేటెడ్ కారిడార్ అవసరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుక్ చేసుకోక తప్పలేదన్నారు. అయితే నరసింహారెడ్డి ఈ అంశాలేవి పట్టించుకోకుండా ప్రెస్ మీట్ లో విద్యుత్ కొనుగోలు అంశాన్ని తప్పు పట్టేలా మాట్లాడారని కేసీఆర్ మండిపడ్డారు అంటూ పూర్తిగా కమిషన్ లో అంటే వాళ్ళు చేస్తున్నటువంటి విచారణ ఏదైతే ఉందో దాంట్లో ఏ నిజము తేలకుండానే నరసింహారెడ్డి అన్నటువంటి మాటలు కేసీఆర్ ను బాధ కలిగించినని చెప్పడానికి ఆ లెటర్ రిలీజ్ చేసిండు. అంతకు మించి అలా వేరే ఏ ముచ్చట లేదు. బీఆర్ఎస్ ని బదనాం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేసీఆర్ వాళ్ళకి లెటర్ రాసిండు. అయితే ఈ విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం అని చెప్తా ఉన్నారు. విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం, అందుకోసమే ఇది విచారణ జరగాలని చెప్తా ఉన్నారు. ఇగో తప్పు చేయకముందే కమిషన్ ముందు నిరూపించుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలులో పెద్ద కుంభకోణం చోటు చేసుకుందని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆరోపించారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ కు భయం మొదలైందని, చేసిన తప్పులు బయటకు వస్తాయని, తప్పులకు శిక్ష పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారన్నారు. విచారణ కమిషన్ ముందు హాజరు కాకపోగా 12 పేజీల లేఖ రాసి ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
తప్పు చేయకపోతే కమిషన్ ఎదుట హాజరై నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అయితే అక్రమాలు బయటకు రావాలన్నా ప్రజలకు నిజాలు తెలియాలన్నా కేసీఆర్ విచారణకు సహకరించాలని చెప్పి అన్నాడు. ఇగో ఇది ముచ్చట. ఆయన యాక్చువల్ గా మీరే తప్పుకోర్రి, నేనేం తప్పు చేయలేదు, నా మీద ఎవరైతే ఆరోపణ చేస్తుర్రో ఇవన్నీ నిజాలు కూడా కావు, ఇదంతా ఆరోపణలే, కాబట్టి మీరే తప్పుకోరని చెప్పి అంటా ఉన్నాడు. ఇంకా నయం రేవంత్ రెడ్డిని తప్పుకోమంటే అయిపోతుండే, కమిషన్ కాదు. అసలు ఇదంతా తప్పు, ఈ ప్రభుత్వం గద్దెనెక్కడమే తప్పు, ఇంత ఈవీఎం మాయాజాలం ఇదంతా అని చెప్పి వీళ్ళనే గద్దె దిగమని చెప్పలేకపోయింది. ఇంకా నయమైంది. ఇంకా వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేస్తాయి, ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తా ఉన్నారు. పక్కన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడము, ఇక్కడ కేసీఆర్ కు ఒక్క సీటు కూడా రాకపోవడం ఎంపీ సీట్లలో. సో ఇదంతా చూస్తే ఈవీఎం హ్యాక్ జరిగింది, ఈవీఎంల ద్వారానే ఓడిపోయినాము, అసలు ఈవీఎంలే కొంప ముంచినాయి అని చెప్పి అనుకుంటా ఉన్నారు అట. సోషల్ మీడియాలో వీడియో పెడతా ఉన్నారు, వార్తలు ఎక్కడో దేశాలలో జరిగినటువంటి వార్తలు కూడా తీసుకొచ్చి అయ్యలా మన దేశంలో కూడా ఇట్లాంటివి జరిగింటదేమో అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు గెలిచినప్పుడు జరగదా? ఓడిపోయినప్పుడే జరుగుతాయా? వాళ్ళు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు చక్కగా పనిచేయవన్నట్టు, గెలిచినప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తే అప్పుడు ఏం సంబంధం ఉండదు. ప్రజలే మమ్మల్ని ఆదరించారు, ప్రజలకే మేమంటే ఇష్టమై తెచ్చుకున్నారని చెప్తారు. పూర్టీరికో అనే ఒక దేశంలో, ప్యూర్టీరికో ఆ దేశంలో నట ఈవీఎంలా చాలా తప్పులు జరిగినాయట. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది, అది కూడా చూపిస్తా. దాన్ని ఉటంకించుకుంటా ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేశంలో జరిగినటువంటి